చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట నేను మీతో చెప్తాను. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినండి. గాలిని పుట్టించువాడును ఆయనే. చాలండి, ఇక్కడ మనం చూస్తే గాలిని పుట్టించువాడు ఆయనే. ఇప్పుడు ఎటు చూసినా కూడా ఈదురుగాలులు, వడగాలులు, ఇంకా సుడిగాలులు. గాలి అనేది దేవుని సృష్టి. చెప్పండి, ఎవరి సృష్టి? దేవుని సృష్టి. ఇది ప్రకృతిలో ఉద్భవించింది కాదు, ప్రకృతిలో జనించింది కాదు. ఇది దేవుని మూలంగా, దేవుని వలన కలిగిన ఒక సృష్టి. ఇక్కడ నేను గాలిని గురించి కొన్ని మాటలు చాలా క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి మీరు. అదేంటంటే, ఈ గాలిని ఆయనే పుట్టిస్తున్నాడట. సృష్టిలో మనం చూస్తే ఆయన మూలంగా కలిగినది ఏది కూడా నిరర్ధకమైనది లేదు, వ్యర్థమైనది లేదు, అలాగే కీడు కలిగించేది లేదు, చెడ్డది లేదు. వాక్యంలో మనం చూస్తే ఆయన చేత నిర్మించబడినది అన్నీ కూడా మంచిది, మంచిది, మంచిది అని రాయబడి ఉంది. ఆయన మూలంగా కలిగింది ఏది కూడా ఇది పనికిరానిది, ఇది చెడ్డది, ఇది హాని కలిగించేది, నథింగ్, లేనే లేదు. ఆయన మూలంగా అన్నీ మంచే కలిగాయి, మంచివే సృష్టించబడ్డాయి, మనకు ఆశీర్వాదకరంగా ఉన్నవే ఆయన స్థాపించాడు, స్థిరపరిచాడు, సృష్టించాడు. అన్నప్పుడు ఈ గాలి కూడా ఆయన మూలంగానే సృష్టించబడిందట. ఎందుకు ఆయన ఈ గాలిని సృష్టించాడు? ఈ గాలి కలిగించే ఉపయోగాలు ఏంటి? ఈ గాలి వలన మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని గనక లేఖనాల్లో మనం చదివితే చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 11వ వాక్యం మనం చదివితే, గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమాయను. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ప్రియులారా, ఈ గాలిని ఎందుకు ఆయన సృష్టించాడు అని అంటే, ఆయన ఈ గాలి రెక్కల మీద ప్రయాణం చేసి ఆయన మనకు ప్రత్యక్షం అవ్వడానికట. ఆమేన్. అంటే ఈ గాలి ఆయనకు ఒక వాహనం, ఆయన ప్రయాణం చేయడానికి ఆయన ఏర్పరచుకునే ఒక వాహనం. ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసండి? ఆయన ఎక్కడో పరలోకంలో కూర్చొని, ఎక్కడో ఆయన సింహాసనం మందు ఆయన ఆసీనుడై, ఆయనకి ఇష్టమైన చోట ఆయన కూర్చొని, భక్తులారా ఏదైనా ఆపదుంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా కష్టం ఉంటే నా దగ్గరికి రండి, ఇదిగో నేను ఈవులు ఇస్తాను, ఇదిగో నేను ఆశీర్వాదం ఇస్తాను, ఇదిగో నీ కన్నీళ్ళు ఇక్కడ తొలగిస్తాను అని అక్కడికి మనల్ని పిలిచేవాడు కాదు. కానీ మనం ఏ స్థితిలో ఉంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉంటే, మనం ఏ ఇబ్బందుల్లో ఉంటే, మనం ఏ శిఖరం మీద ఉంటే, మనం ఏ లోయలో పడి ఉంటే, మనం ఏ కన్నీళ్ళలో నలుగుతూ ఉంటే, ఏ క్షోభ చేత మనం హరించబడుతూ ఉంటే, అక్కడికి ఆయన దిగువచ్చే దేవుడు అంటండి. చప్పట్లు కొట్టకపోయారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా స్థితిని వదులుకొని తగ్గు స్థితికి రావడానికి నా మనసు అంగీకరించదు కదండి. నా స్థితిని నేను వదులుకొని నేను ఇంకా దీనుడినై నాకున్న స్థితి కాకుండా ఇంకా తగ్గు స్థితిలో ప్రభు నన్ను పెడితే నా మనసు నొచ్చుకుంటుంది. ఏంటి దేవుడు నన్ను ఎట్లా చేశాడు, ఏంటి దేవుడు నన్ను ఇలాగ నడిపిస్తున్నాడు, ఏంటి దేవుడు నన్ను ఇలాగా బాధిస్తున్నాడు, వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడు అని నా మనసు నాలో వ్యధ చెందుతుంది. ఎందుకంటే నేను ఒక స్థితిలో ఉన్నవాడిని, ఆ స్థితిలో నుంచి తక్కువ స్థితికి దిగి వస్తే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలా ఆయన స్థితిని చూసుకున్నవాడు కాదండి. నేను తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఇది. ఈ భాగ్యాన్ని విడిచిపెడితే నాకు ఎలా దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? అయినా ఈ భాగ్యాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? ఈ భాగ్యాన్ని నేను ఎందుకు విడుచుకోవాలి? ఈ దేవదూతలు ఆరాధించడం, ఈ మహామహిమ కలిగిన, ఈ ఉన్నతమైన ప్రసన్నత కలిగిన ఈ చోటును విడిచిపెట్టి గాఢాంధకారపు లోకానికి నేను వెళ్ళడం ఎందుకు వెళ్ళాలి? అసలు నేను వెళ్ళాల్సిన అవసరమేముంది? అవును కదండి. ఈ భాగ్యాన్ని నేను వదులుకొనవలసిన ఆవశ్యకత ఏంటి అని ఆయన అనుకోలేదు. తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపము ధరించి ఆయన మన మధ్యకు దిగి వచ్చాడట. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మన కొరకు ఎవరు దిగిరాలేదండి, మన కొరకు ఎవరు పాటు పడలేదండి, మన కొరకు ఎవరు త్యాగం చేయలేదండి, మన కొరకు ప్రాణం పెట్టలేదండి.
ఈవెన్ మనల్ని కన్న తల్లిదండ్రులు సహితం, మన రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన తోబుట్టువులు సహితం ఎవరు మన కొరకు త్యాగం చేయలేదు. అయితే మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన త్యాగం చేసి, ఆయన సింహాసనాన్ని విడిచి, ఆయన శాంతియుతమైన రాజ్యాన్ని విడిచి, ఆయనకున్న సౌభాగ్యాన్ని విడిచి ఆయన ఒక దాసునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి రావడం మాత్రమే కాదు, మనము ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనికి ఆయన ప్రత్యక్షమై అక్కడ ఆయన మనకు ప్రత్యక్షమవుతూ వస్తున్న ఏకైక దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. చూడండి, యోబు గ్రంథంలో కూడా ఆ మాట మీరు చదువుతారు. 38వ అధ్యాయం మొదటి మాటలండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. చాలండి. ఇక్కడ చూడండి, అతను ఒక శోధింపబడిన వాడై, నలగగొట్టబడుతున్న వాడై, కన్నీటి వ్యధలో, కన్నీటి వ్యవస్థలో అతడు కుమిలిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలను ఆలకించండి. అతనికి ఉన్న ఆధారాలన్నీ పోయాయి, అతనికున్న సొగసంతా పోయింది, అతనికున్న సమృద్ధి అంతా పోయింది. కడుపును పుట్టిన వాళ్లే కానీ, కట్టుకున్న వాళ్లే కానీ, ఇరుగు పొరుగే కానీ, రక్త బంధాలే కానీ, ఇవన్నీ పటాపంచలైనట్లుగా మనకు లేఖనాలు చెప్తాయి. ఇలాంటి క్లిష్ట సందర్భాలలో వాక్యం ఉంటుంది, దేవుడు యోబునకు ప్రత్యక్షమయ్యాడట, యోబుకు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడట, యోబుతో మాట్లాడడం ప్రారంభించాడట. ఎవ్వరూ లేని ఆ ఒంటరితనంలో దేవుడు జంటగా నిలిచాడట యోబునకు. స్తోత్రం కలుగును గాక. ఎలా అనంటే ఆయన గాలి రెక్కల మీద అదిగో ఆయన ప్రత్యక్షమై ఆ సుడిగాలిలో నుండి యోబుతో ఆయన మాట్లాడడం, యోబుని ఆదరించడం, యోబుని హెచ్చరించడం, యోబుతో స్పర్శించడం, ఆయనను దర్శించడం, ఇవన్నీ అక్కడ జరిగాయి. ఈ రోజున నా ప్రియ సహోదరులారా, ఒకవేళ నీవు బాధల్లో ఉంటే, నీవు కన్నీళ్ళలో ఉంటే, శ్రమల అగ్నిలో పుటము వేయబడుతూ ఉంటే, ఒకవేళ నిన్ను కన్నవాళ్ళు నీ దగ్గరికి రాకపోవచ్చు, నువ్వు ఆధారపడిన వ్యక్తులు నిన్ను గురించి ఆలోచించకపోవచ్చు, నీవు వేదనతో ఉన్నావని, బాధతో ఉన్నావని, నీ హృదయం చలించి ఉందని, నీ హృదయం పగిలి ఉందని నీకున్న వాళ్ళు ఎవ్వరు గుర్తించి మాటైనా నీతో మాట్లాడకపోవచ్చేమో. కానీ నేను ఈరోజు ప్రకటించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయన నీ యొద్దకు రావాలని గాలిని సృష్టించాడంట. స్తోత్రం కలుగునగా. ఆయన మనకు ప్రత్యక్షం అవ్వాలని గాలిని సృష్టించాడట. ఈ గాలి రెక్కల మీద ఆయన మనకు దగ్గరికి వచ్చి, ఆయన ప్రయాణం చేసి, ఆయన మనకు ప్రత్యక్షమై ఆయన మనతో మాట్లాడుతాడట. మీరు కీర్తనల గ్రంథం 104వ కీర్తన 3వ చరణం కూడా చూడండి. మేఘములను వాహనముగా చేసుకొని ఆ గాలి రెక్కల మీద ఆయన గమనము చేయుచున్నాడట. అంటే ఆయన ప్రయాణం చేస్తున్నాడట. ఆ గాలి రెక్కల మీద ఆయన ప్రయాణం చేసి, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో కొమ్ములుతున్నావో, ఏ ఆదరణ లేకుండా ఉన్నావో, ఏ శోధనలలో పుటమ వేయబడుచున్నావో, అక్కడికి ఆయన దిగి వచ్చి ఆయన నీకు ప్రత్యక్షమై ఆయన నీతో మాట్లాడడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి ఆయన దిగువచ్చు. దేవునిగా ఆయన ప్రయాణం చేసి నీకు ప్రత్యక్షమయ్యే దేవుడిగా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఈ గాలికి రెండవ అనుభవం ఏంటి చూడండి. యోబు గ్రంథంలో 21వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను. వినండి వినండి, గాలి ఎగరగొట్టు పొట్టు వలె ఉంటారట సర్వజనులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గాలి దేనికి? ఈ గాలి వలన ఉపయోగం ఏంటి? ఈ గాలి వలన ఏ ఉపయోగాలు ఉన్నాయని ఆయన సృష్టించాడు? అసలు ఈ గాలి చేయవలసిన కర్తవ్యం ఏంటి? ధాన్యం ఉందండి, ధాన్యం ధాన్యం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 3వ వాక్యం. కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలె. చాలమ్మా,
ప్రియులారా చూడండి, ఈ వాక్యంలో ఒక కళ్ళం ఉందంటండి. తలల పైకెత్తి నన్ను చూడండి. కళ్ళం అంటే తెలుసా? కోత కోసి ఆ ధాన్యం అంతటి ఆ పనని తీసుకొని వచ్చి ఒక చోట వేసి నురుపుతారండి. అప్పుడు ఏం చేస్తారు? ఆ ధాన్యంలో అన్నీ కలిసి ఉంటాయి. గట్టి గింజలు ఉన్నాయి, వట్టి గింజలు ఉన్నాయి. పల్లెటూరులో ఏం చేస్తారంటే ధాన్యాన్ని చాట్లో వేసి చూస్తారు, గాలి ఎటువైపు కొడుతుంది, ఇటు నుంచి ఇటువైపు కొడుతుందా, రైట్, అలాగనుకొని ఆ గాలికి ఎదురుగా నిలబడి ఆ చేటతో తూర్పార పడతారండి. ఎప్పుడైతే అలాగా చేటలో తూర్పార పడతారో ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసండి? ఆ గట్టి గింజలు యజమానుడు ఏ పంటనైతే కోరుకున్నాడో, యజమానుడు ఏ పంట కొరకైతే ప్రయాసపడ్డాడో, యజమానుడు ఎవరి కొరకైతే రక్తం కార్చాడో, దేని కొరకైతే ఆయన చెమటోర్చి శ్రమ పడ్డాడో, ఆయనకు కావలసిన స్వాస్థ్యం ఏంటో, ఆయనకు కావలసిన సంపాద్యం ఏంటో, ఆయనకు కావలసిన సొత్తు ఏంటో, అవి మాత్రమే ఆ కళ్ళములో నిలిచి ఉంటాయండి. హల్లెలూయా. అవి మాత్రమే ఆ కళ్ళములో ఉంటాయి. ఎలా అనంటే, ఇదిగో ఈ గాలి ఏం చేస్తుందో తెలుసా? ఆ యజమానునికి కావలసిన ఆ స్వాస్థ్యాన్ని, ఆ పంటను, అలాగే వీటిలో కలిసి ఉన్న ఆ పొట్టుని ఎగరగొట్టి వేరు చేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, కొన్ని సందర్భాలలో గాలి కొట్టినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది మనకు శోధన కాలం అనుకుంటామండి. కొన్ని గాలులు మన మీద విరుచుకుపడినప్పుడు, కొన్ని గాలులు మనల్ని విభ్రాంతి పరిచినప్పుడు, కొన్ని గాలులు మనల్ని భయపెట్టినప్పుడు, కొన్ని గాలులు మన కుటుంబం మీద వీచినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎందుకు నా దేవుడు ఇలాగ శోధిస్తున్నాడు, ఎందుకు నా దేవుడు ఇలా వేధిస్తున్నాడు, ఎందుకు నాకు ఈ కష్టకాలం వచ్చింది అని మనం చిన్ని మనసుతో వ్యధ చెందుతుంటాం. కానీ ఆ గాలి నీ నీతిని నిర్ధారించేది అని గుర్తించలేకపోతుంటాం. స్తోత్రం కలుగును గాక. ఆ గాలి నిన్ను నీతిమంతునిగా ప్రకటించేది, ఆ గాలి నీలో ఉన్న యథార్థతను స్థిరపరిచేది, ఆ గాలి నీవు దేవుని కొరకు ఏర్పరచబడిన వాడవని, నీవు దేవుని కొరకు నియమించబడిన వాడవని, నీవు దేవుని కొరకు ఏర్పరచబడిన స్వాస్థ్యమని ముద్ర వేసేది ఆ గాలి. హల్లెలూయా. మనకు తెలియక నెలబుడ్డి ఒకటి పక్కన పెట్టుకొని చిన్న సాప ఒకటి వేసుకొని ఇక కూర్చుంటాం. ఇక కూర్చొని పాడే పాట అట్లాగే ఉంటుంది, మాట్లాడే మాట అట్లాగే ఉంటుంది. అలసిపోయి సొక్కిపోయి నాకు కష్టం వచ్చేస్తుంది, ఒకటి పోతే ఒకటి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఈ గాలులేంటి, ఈ సుడిగాలేంటి, ఈ వడగాలేంటి, ఈ తూర్పు గాలేంటి, ఈ పడమర గాలేంటి, నిన్న చూస్తే ఒకటి, ఈరోజు చూస్తే మరొకటి, రేపు చూస్తే మరి ఏమవుతుందో, ఇలాంటి కలవరాలు మన హృదయాన్ని వేధిస్తూ ఉంటాయి. అయితే వాక్యం ఏమంటుందంటే ఈ గాలిని నేనే సృష్టించాను, ఈ గాలి వలన నీ ఇల్లు స్థిరపరచబడుతుంది, ఈ గాలి వలన నీ ఇల్లు బండ మీద ఉన్నదని ప్రత్యక్షం అవుతుంది. నీ ఇంటిని ఏవి కూడా కదల్చలేవని లోకం గుర్తించగలుగుతుంది. హల్లెలూయా. నీవు నా రక్తంతో కొనబడిన వాడవని, నీవు నా రక్తంతో కొనబడిన వాడవని, నా రక్తము చేత విమోచించబడిన వాడవని ఇందు మూలముగా ప్రత్యక్షమవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. స్తోత్రం కలుగునగాక. ఏం చేసిందంటే గాలి ఆ ఇంటి మీద కొట్టింది. కొడితే ఏమైంది? కానీ అదిగోది దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడదు. స్తోత్రం కలుగునగాక. అది కూలిపోదు. స్తోత్రం కలుగునగాక. అది కదల్చబడదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే వాక్యంలో మనం చదివితే ఆ శోధన వచ్చింది, ఆ శ్రమ కలిగింది, ఆ గాలి విసిరింది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది. నువ్వు అనుకుంటున్నావు నేను ఇంత నీతిగా ఉంటున్నాను, ఇంత నిజాయితీగా ఉంటున్నాను, 1 రూపాయి నేను లంచం తీసుకోను,
ఒక్క మాట ఎవరిని కించపరిచి మాట్లాడను. రోజు ప్రార్థన చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దేవుని మందిరానికి వెళుతున్నాను, ఇంత భక్తిగా నేను బ్రతుకుతున్నానే, ఏంటి లోకస్తులకి నాకు ఏంటి వ్యత్యాసం? ఏంటండి? వాళ్ళేమో నీతిగా లేరు, నిజాయితీగా లేరు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, కొంపలు కూలుస్తున్నారు, ఇష్టం వచ్చింది తింటున్నారు, తాగుతున్నారు, కుక్కలు కోళ్ళు కోసుకొని పండగలు చేసుకుంటున్నారు అని వాళ్ళు పాయాసం తాగుతుంటే వీళ్ళు ఆయాసం పడుతుంటారు. కానీ ఒకటి, ఆయన నీ కొరకు ఒక గాలిని సృష్టించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ గాలి వస్తుంది, నీ నిజాయితీ ఏంటో ప్రత్యక్షం అవుతుంది, నీ యథార్థత ఏంటో ప్రత్యక్షం అవుతుంది, నీ పరిశుద్ధత ఏంటో ప్రత్యక్షం అవుతుంది. ఆ గాలి వీచినప్పుడు నీ ఇల్లు కదల్చబడదని, నీ ఇంటికి ఆయన యజమానుడై ఉన్నాడని, ఆయన ఆలోచన చేత నువ్వు నడిపించబడుతున్నావని, ఆయన నీకు శిరస్సై ఉన్నాడని, ఆయన బండయై నీకు పునాదిగా ఉన్నాడని, క్రీస్తు మీద నీవు ఆధారపడిన వాడవని ఆ గాలి నిర్ధారిస్తుంది. అప్పుడు నువ్వు చెప్పగలవు, నా ఆధారమై ఉన్న యేసయ్యా కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై. ఏం మాటండి బాబు. గనుక నా ప్రియ సహోదరులారా, అనేక సుడిగాలులు వీచినప్పుడు, అనేక జడివానలు కురిసినప్పుడు, లేక అనేక శోధన లాంటి గాలి వీచినప్పుడు, ఆ గాలి మనకు కలుగు చేసే ఆ ఉపయోగాన్ని మనం గుర్తించాలి, అందులో మనం స్థిరపరచబడాలి. అందుకే మొదటి కీర్తనలో కూడా 4వ చరణంలో ఏమని వ్రాయబడి ఉంది అనంటే, గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె ఉంటారట. ఎవరంటే భక్తిహీనులు, దుష్టులు, పాపులు, లోక నివాసులు ఎలా ఉంటారంటే, ఆ గాలికి వాళ్ళు నిలబడలేరు, ఆ శోధనకి వాళ్ళు నిలబడలేరు, ఆ కన్నీళ్ళకి వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళ పాదాలు జారిపోతాయి, వాళ్ళు కళ్ళములో నిలబడలేరు. ఇదిగో ఈ కళ్ళములో నిలిచిన మీరందరూ ఎవరో తెలుసా? అండి, బండ మీద మీ ఇంటిని కట్టుకొనిన వాళ్ళు. ఇప్పుడు ఈ కళ్ళంలో నిలిచారే, ఈ కళ్ళంలో మీరు ఊరకనే ఈ కళ్ళంలో నిలవలేదు. ఎన్నో సుడిగాలులు, ఎన్నో ఎదురుగాలులు, తూర్పు గాలులు, దక్షిణపు గాలి మీ మీద వీచినప్పుడు మీరు ఆయన మీద ఆధారపడిన వాడు కనుక, ఆయన మీకు ఆధారమై ఉన్నవాడు కనుక, ఎన్ని ఇక్కట్లు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు వచ్చినా ఆ గాలి విసిరినప్పుడు ఈ కళ్ళంలో మీరు పడ్డారు. ఇవి గాలి కొట్టినప్పుడు ప్రత్యేకించబడిన గింజలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకెన్నో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఏమండి, శోధనలే రావు, శ్రమలే రావు కదా? ఇంకా అట్లా ఉంటుంది. అబ్బో, మీరు కాలు కింద పెట్టకుండా కారులో తిరగచ్చు. నో, రాంగ్ ఇన్ఫర్మేషన్. ప్రభువుని నమ్ముకుంటే లోకస్తులకి ఎలా శోధనలు వస్తున్నాయో, లోకస్తులకి ఎలా శ్రమలు వస్తున్నాయో, లోకస్తులకి ఎలా ఇబ్బందులు కలుగుతున్నాయో మనకు కూడా వస్తాయండి. దేవుని వాక్యం చెబుతుంది, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలసిన వారం. మనం ఈ శ్రమలను అనుభవించుటకే మనం పిలువబడిన వారం. మనం అగ్ని శోధనల వలన పరిశుద్ధపరచబడి వారం. మనలో మచ్చ, మడత, డాగు, కళంకం మరి అట్టిది ఏదైనాను కనబడకుండా మనము శోధింపబడిన వారమై, అగ్ని చేత కాల్చబడిన వారమై, పవిత్రపరచబడవలసిన వారం. శోధనలు వస్తాయి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈ శోధన కలిగినప్పుడు, ఈ గాలి వీచినప్పుడే, ఈ కన్నీళ్లు కలిగినప్పుడే నీవు ఏ బండ మీద కట్టబడి ఉన్నావో తేలిపోద్ది. నీ బండ నిన్ను కదలనివ్వదు, నీ బండ నిన్ను వరగనివ్వదు, నీ బండ నిన్ను చెదరనివ్వదు. నీ బండ నీకు గట్టి ఆదరణనిస్తుంది, నీ బండ నీకు గట్టి పునాదినిస్తుంది. నీ బండ నీతో నిలిచి ఈ గాలులలో నిన్ను శుద్ధ సువర్ణం చేసి నిన్ను కొండ మీద కట్టబడిన పట్టణము వలె నిలుపుతుంది బండ. హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా,
మీరు మా మధ్యలో సంచరించి మీ సన్నిధిని, మీ మహిమ ప్రభావములను మేము పొందుకోవడానికి మీరు అనుగ్రహించిన దివ్యమైన శ్రేష్టమైన సమయం కొరకై స్తుతి చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. వేవేల దూతగణములతో ఆరాధించబడుచు ఉన్న దేవుడవు, మహోన్నతుడవు, మహోపకారివి. మీ హస్తపు స్పర్శను, మీ ముఖ దర్శనాన్ని మీ ప్రజలు అనుభవించినట్లు మీరు చూపిన కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ సన్నిధిలో కూడి ఉన్న ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.